మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రభు కృపా సంవత్సరం అనే అంశం 11వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు యవ్వనస్తులకు కృప, గాడ్స్ గ్రేస్ ఫర్ ద యూత్. ప్రత్యేకంగా యవ్వనస్తుల కొరకు ప్రార్థిద్దామండి. ఇంకా ఈరోజు నేనేం ప్రార్థించానంటే, ప్రభా యవ్వనస్తులకి ఒక తండ్రి గారు కావాలి. ప్రేమగా డాన్ బోస్కో గారు ఎట్లా ప్రేమించారు యవ్వనస్తుల్ని, ఆయన ఎప్పుడు మీరు నా చిన్ని బిడ్డలు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పి ఆ పిల్లల్ని వాళ్ళతో కలిసి ఆయన ఆట ఆడుకునేవాళ్ళు, వాళ్ళతో కలిసి తినేవాళ్ళు. అంత ప్రేమనిచ్చే డాన్ బోస్కో లాంటి మంచి గురువులని మళ్ళీ మాకు ఇవ్వండి ప్రభా. మరొక్కసారి సెయింట్ ఆంథనీ లాగా, మరొక్కసారి శౌరివార్ లాగా, మరొక్కసారి మేం చూడాలి, వినడమే కానీ మేము చూడాలి ప్రభా. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి చూడాలి. ఈరోజు మనం యవ్వనస్తుల కొరకు ప్రార్థన చేద్దాము. ఇప్పుడంతా యవ్వనస్తుల కొరకే ప్రార్థన చేయాలి. వాళ్ళని దేవుడు లేపాలి. వాళ్ళలో మన పిల్లలే, ఒక డాన్ బోస్కో మన పిల్లల నుంచి రావాలి, ఒక సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి రావాలి, ఒక అంతోని వారు రావాలి, ఒక శౌరి వారు రావాలి, ఒక ఇగ్నీషియస్ ఆఫ్ లోయోలా రావాలి, ఒక చిన్న తెరేజమ్మ రావాలి, ఒక హంగేరి ఎలిజబెత్ అమ్మ. మనం అలా ప్రార్థన చేద్దాం. పునీతుల పండుగలు జరుపుకోవడం కాదు, కానీ ప్రభా మా పిల్లల్ని అలా మీరు అభిషేకించండి. ఈ సంవత్సరం అంతా జూబ్లీ ఇయర్లో మన పిల్లల మీద దేవుని కృప ఉండాలి. యవ్వనస్తుల కొరకు ప్రభా, యువర్ గ్రేస్ లార్డ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ అవర్ చిల్డ్రన్. మా యవ్వనస్తుల మీద దయ చూపించండి అయ్యా. ఎందుకంటే మనం యవ్వనంలో ఉన్నప్పుడు మనకు అసలు సెల్ ఫోన్ కానీ టీవీ కూడా తెలియదండి. ఇప్పుడేమో ఆ సెల్ ఫోన్ లేకపోతే ఇంకా దాంతోనే ఈ పిల్లలు ఏమైపోతారు. ప్రభా, ఈ పిల్లల్ని మీరు కాపాడండి, కరుణ చూపించండి. సైతాన్ ఎన్ని రకాలుగా పిల్లల్ని శోధిస్తున్నాడు. ఆ పిల్లలకేమో తెలియడం లేదు. మా అప్పుడు ఇన్ని శోధనలు లేవు, అన్ని వైపుల నుంచి ఇన్ని శోధనలు ఉన్నాయి. ఈ బిడ్డలకి మీరు అగ్ని రథాలు, ప్రత్యేకమైన దేవదూతల్ని అగ్ని కంచె వేయండి ప్రభా. 2వ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయం 17లో ఎలీషా చుట్టూ దేవుడు పరలోకం నుంచి అగ్ని రథాలని పంపిస్తాడు, అగ్ని దేవదూతల్ని పంపిస్తాడు. అప్పుడు ఎలాంటి దుష్టుడు రాకుండా అన్నమాట. ఇలా స్పెషల్గా మనం పిల్లల కొరకు ప్రార్థించాలండి. చిన్ననాడే పిల్లలు పుట్టినప్పుడు 8 సంవత్సరాల లోపల, 10 సంవత్సరాల లోపల మనం వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తే అలా మన పిల్లలు ఉండరు. శౌరి వారు, డాన్ బోస్కో, వీళ్ళందరూ, అంతోని వారు, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అయ్యారంటే వాళ్ళ వెనకాల వాళ్ళ తల్లి అండి, కన్న తల్లి. చిన్ననాటి నుంచి అన్నమాట. డాన్ బోస్కో వాళ్ళ తల్లి కూడా మరి ఉదయము సాయంకాలము వాళ్ళ కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళండి. ఆ తల్లిని గురించి నేను రాశాను అనమాట. మమ్మ మార్గరెట్ గారు, డాన్ బోస్కో, మీరు చూడండి. తర్వాత డాన్ బోస్కో గారికి 8 సంవత్సరాల వయసులో నుంచే దేవుడు కళల్లో మాట్లాడేవాళ్ళు అనమాట. సో ఒక బ్రదర్, గ్రిగరీ అనే బ్రదర్ రాశారు, నేను ఇప్పుడు చదువుతున్నాను. డాన్ బోస్కో గారి కళలు అన్నమాట. మన పిల్లలతో దేవుడు ఇలా మాట్లాడాలి. దానియేలుతో ఎలా మాట్లాడారు మనం రేపు ధ్యానించుకోబోతున్నాం. దానియేలుతో ఎలా యవ్వనస్తునితో మాట్లాడారు, పరలోకాన్ని చూపించారు. అదే కృప మా పిల్లలకి ఇవ్వండి. నేను అలాగే ప్రార్థిస్తానండి. పిల్లలు ఇప్పుడు పడుకుంటున్నారు కదా ప్రభా, పరలోకం చూపించు నాయన. ఈ చెత్త తీసేయినాయన. ఈ పిల్లలకి ఎంత ఇష్టమో హోటల్ ఫుడ్ తినాలి, అది లేకపోతే లోపలికి పోదు. ఈ పాటలు పెట్టుకొని మ్యూజిక్లు కావాలి, డాన్సులు కావాలి. ప్రభా కరుణ చూపించండి అని ప్రార్థన చేద్దామమ్మా. ఎలాంటి స్థితిలో ఉన్న పిల్లలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త
7వ అధ్యాయం 11-17 అనమాట. ఒక యవ్వనస్తుడు చనిపోతాడనమాట. కానీ తల్లి వితంతు ఏడుస్తుంది అనమాట. ఏడుస్తుంది, ఇంకెవరున్నారు, భర్త చనిపోయాడు, ఈ బాబు మీదనే అన్ని ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతూ ఉంటే ఆ బాబు అట్లా అయిపోయినాడు. ఇలాంటి తల్లులు కూడా ఉన్నారు కదండి. యేసుప్రభు ఒకరోజు నాయిన్ గ్రామానికి వస్తున్నారు. వెనకాల శిష్యులు, గొప్ప జన సమూహం. ఆ గ్రామం చుట్టూ కూడా మరి గోడలు ఉంటాయండి. ఇంకా గ్రామానికి గేట్లు ఉంటాయి కదా. యేసుప్రభు లోపలికి వెళ్ళబోతున్నారు సువార్త బోధించడానికి. కానీ ఒక యవ్వనస్తుని యొక్క శవాన్ని కొంతమంది మనుషులు బయటకు వస్తారనమాట. మార్నింగే శవాన్ని మోసుకొని వస్తున్నారు. వెనకాల పాడ వెనకాల వాళ్ళ తల్లి, యవ్వనస్తుని తల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంది. నేను అనుకుంటాను, తల మీద దుమ్ము పోసుకొని, ఇప్పుడు ఇంకా నాకు దిక్కెవరు, నీ మీద ప్రాణం పెట్టుకొని నేను ఇలా జీవిస్తున్నాను. ఏడుస్తూ ఉంటే యేసుప్రభు హృదయము కనికరంతో కదిలించబడిందండి. తల్లి ఏడుపును చూసి ఏడవద్దమ్మా అని చెప్తాడు. యేసు కనికరించి ఆమెతో, అమ్మ ఏడవకమ్మా, ఏడవకు. గుండెలు పగిలిపోతున్న యేసుప్రభుకి ఆమె ఏడ్చే విధానం అన్నమాట. ఎవరున్నారు ఇంకా నాకు? ఆ కొడుకు కోసం ఎంత కష్టపడి చదివిస్తుందో పాపం. ఆ బాబు మరి మంచి ప్రయోజకుడు కావాలి అని. అప్పుడు యేసుప్రభు ఇంకా తల్లికి చెప్పి ఏడవద్దమ్మా అని చెప్పి పాడి దగ్గరికి వెళ్ళి ఆ బాబుతో ఏమంటాడంటే, యవ్వనుడా లెమ్ము అంటాడు. వెంటనే ఆ బాబు లేచి కూర్చుంటాడండి. కూర్చున్నప్పుడు ఇంకా మాట్లాడడం మొదలు పెడతాడనమాట. అప్పుడు బాబుని తీసుకొని, బాబు అంటే యవ్వనస్తుడు, ఒక 17-20 సంవత్సరాలు అనుకోండి, 17 సంవత్సరాలు, వాళ్ళ అమ్మకి అప్పగిస్తాడు. ఆ తల్లికి ఎంత ఆనందం అండి. అసలు ఆ తల్లి మరి అలా ఊహించుకొని ఉండదు, చనిపోయిన వాళ్ళు మళ్ళీ లేస్తారని. ఈ అబ్బాయిని లేపుతాడండి. ఈ వాక్యాన్ని పట్టుకొని మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళు శరీరంలో చనిపోలేదేమో, శరీరంలో చనిపోయినప్పుడు ఆ తల్లుల బాధ ఎంత అండి, ఆ తండ్రి బాధ ఎంత. కానీ ఇప్పుడు ఆత్మలో చనిపోయి ఉంటున్నారండి. మన పిల్లలు ఆత్మలో చనిపోయి ఉంటున్నారు. మీరు ఎఫీసీలకు రాసిన లేఖలో 2వ అధ్యాయం 1-10 వరకు మీరు ఈరోజు తప్పకుండా చదువుకోవాలి. అక్కడ పౌలు రాస్తూ ఉన్నాడనమాట. ఒకప్పుడు మనము ఈ వాయుమండల అధిపతికి విధేయత చూపించి, దేవునికి అవిధేయత చూపించి, ఆ వాయుమండల అధిపతికి విధేయత చూపించి మన శరీరం కోరుకున్న కోరికలన్నీ తీర్చుకున్నాం. మనసు ఏం కోరుకుంటే అది, కన్నులేం కోరుకుంటే అది, అవన్నీ తీర్చుకొని మనం ఆ విధంగా జీవించాం. అంటే వాయుమండల అధిపతి అంటే సైతాన్ అన్నమాట. ఇలా చేసే వాళ్ళందరూ సైతాను మాట వింటున్నారని వాళ్ళకి తెలియదండి. దేవుని రాజ్యంలో ఉన్న మనకి దేవుని మనం అనుసరిస్తున్నాం, విధేయిస్తున్నాం అని తెలుసు. కానీ వాళ్ళు సైతాన్ని విధేయిస్తున్నారు, సైతాన్ని ఆరాధిస్తున్నారు, సైతాన్ని వాళ్ళని నడిపిస్తున్నాడని వాళ్ళకి తెలియదు. అదే డిఫరెన్స్ అన్నమాట. ఏదో ఎంజాయ్ చేస్తున్నాము, మనల్ని చూసి మనమేమో పిచ్చివాళ్ళు బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తారు, వాళ్ళే అంతా తెలుసు అనుకుంటారనమాట. ఎప్పటి వరకు అంటే నరకంలో పోయి కాలే వరకు వాళ్ళకి తెలియదు. అయితే అక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు, ఇప్పుడు ఆ దేవుని కృప, అధికమైన దేవుని కృపని బట్టి ఆ కరుణా సంపన్నుడైన దేవుడు అపరాధముల వలన మనము ఆత్మలో చచ్చిన వారమై ఉండగా తన కుమారుని ద్వారా క్రీస్తుతో పాటు మనల్ని ఆయన బ్రతికించాడు. పరలోక తండ్రి ఎంత కరుణ సంపన్నుడంటే, మనము పాపం వలన ఆత్మలో చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో మనల్ని ఆయన బ్రతికించాడంట. ఎలా అంటే యేసుప్రభు యొక్క వాక్యము ఆ చచ్చిన ఆత్మలోనికి వెళితే వాళ్ళు బ్రతుకుతారండి. ఆ వాక్యం వెళ్ళాలి, యేసుప్రభు యొక్క రక్తం అక్కడ వెళ్ళాలి. ఎండిన మొద్దు చూడండి, మొద్దు ఎండిపోయింది అనుకోండి, మళ్ళీ నీళ్లు పడితే మళ్ళా ఆ మొద్దు చిగురిస్తుంది అన్నమాట. యోబు గ్రంథంలో
14:7 మనం చూస్తే అక్కడ ఏముంటుందంటే మొద్దు ఎండిపోయింది, అయితే వేళ్ళు కూడా ఎండిపోయినాయి, కానీ మళ్ళా అది చిగురిస్తుందంట. వాన నీళ్ళు పడగానే ఆ మొద్దు మళ్ళా చిగురిస్తుంది. అలాగే దేవుని యొక్క వాక్యం, అందుకే యేసు ప్రభు కూడా చెప్తారండి, ఏం చెప్తారంటే మృతులు దేవుని యొక్క స్వరాన్ని వినే కాలం వస్తుంది. యోహాను సువార్తలో 6వ అధ్యాయం మీరు చదివితే మృతులు అంటే యేసు ప్రభు మాట్లాడిన ప్రతీదీ కూడా ఆత్మ సంబంధమైందన్నమాట. అందుకే కళేబరం ఉన్న చోట రాబందులు చేరుతాయి. ఈ మాట మీకు అర్థమైతే లూకా సువార్త 17లో యేసు ప్రభు మాట్లాడతారండి, అక్కడ చివర్లో అన్నమాట, 33వ వచనం అనుకుంటా. కళేబరం ఉన్న చోట రాబందులు చేరుతాయి. ఆత్మ చనిపోతే ఈ రాబందులు ఏంటి అంటే ఈ త్రాగుడు, సినిమాలు, రాక్ మ్యూజిక్, ఇంకా రకరకాలు అన్నమాట. పెళ్ళికి ముందే ఆడపిల్లలు మగపిల్లలు కలిసి తిరగడము, అబద్ధాలు, అంతా ఇవన్నీ ఒకటి రాబందులు చేరుతాయన్నమాట. అయితే దేవుని యొక్క కృప ఏంటంటే ఎఫెసీ 2:4 అండి, తన కుమారుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడండి. మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా, ఆత్మలో చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఎండిన మొద్దు వర్షం పడితే వాన నీళ్ళకి ఎలా చిగురిస్తుందో పరిశుద్ధ ఆత్మ వర్షం ఆ చనిపోయిన ఆత్మని మళ్ళా తిరిగి బ్రతికిస్తుంది అన్నమాట. దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన పిల్లల్ని యేసు ప్రభు ఇక్కడ యవ్వనస్తుడిని ఆయన బ్రతికించడం ఏంటి అంటే ఆత్మలో మరణించిన వాళ్ళని నేను లేపుతాను. లాజరుని లేపినప్పుడు కానీ సమాధిలో నుంచి లేపుతాడు అంటే అర్థం ఏంటంటే సైతాను ఒక్కొక్కరిని ఒక రకమైన సమాధిలో పెడతాడు. హమాస్ అవేంటి టనెల్ సొరంగాల్లో ఎట్లా ఇజ్రాయెల్ ప్రజల్ని బంధించారు చూడండి, అలా అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమాధి అన్నమాట. కొంతమందికి తిండి పిచ్చి, కొంతమందికి సినిమాల పిచ్చి, కొంతమందికి టాటూ మార్క్స్, రకరకాల పిచ్చులు అన్నమాట. కానీ ఎజెకియేల్ 37లో ప్రభు ఏమంటారంటే మీ సమాధులని తెరిచి నేను మిమ్మల్ని లేపుతాను. సమాధిలో పెట్టాడు దుష్టుడు, కానీ నేను మిమ్మల్ని లేపుతాను. లాజరు వెలుపలికి రా అన్నప్పుడు లాజరు వచ్చేసాడు. కనుక మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ఆత్మ దేవుడు యేసు ప్రభు యొక్క వాక్యాన్ని ఈ ఆత్మలో మరణించిన వాళ్ళ ఆత్మలోనికి తీసుకొని వెళ్ళాలన్నమాట. అప్పుడు వాళ్ళు లేస్తారండి, యవనస్తుడు లేచినట్లుగా. ఈ పాడే అంటే రకరకాల సైతాన్ ఇలా చంపి వాళ్ళ నరకంలో వేయాలన్నమాట. ఒక్కొక్క పాడే ఒక రకమైన విందులు, వినోదాలు, రకరకమైన పాపాలన్నమాట. యేసు ప్రభు తాకాలి, పాడని తాకాడు. అలాగే ఆ యవనస్తుడిని నువ్వు లే యవనస్తుడా, యవనుడా లెమ్ము అనగానే బాబు లేచాడనమాట. తప్పిపోయిన కుమారుడు ఎలా తండ్రి యొద్దకు వచ్చేసాడో, పందుల పొట్టు తింటున్నాడు, తినడానికి కూడా కరువైపోయింది వచ్చినట్లే మన పిల్లలు ఈరోజు దేవుని యొక్క స్వరాన్ని విని వాళ్ళు ఆత్మలో లేవాలి. లేచిన తర్వాత పునీత అగస్టిన్ గారిని ఎలా వాడుకున్నారో, చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొని వచ్చారు వాళ్ళ తల్లిగారి ప్రార్థన వల్ల. మనం కూడా మన పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క దృష్టి వాళ్ళ మీద పడే వరకు వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వాళ్ళని వాడుకోవాలి. ఈరోజు డాన్ బోస్కో గారి గురించి మరి కొంచెం నేను చెప్పాను కదండి. ఈ డాన్ బోస్కో గారి గురించి నేను ఇంతవరకు రాయలేదండి, కానీ చదివాను, కొద్దిగా చదివాను. అయితే వాళ్ళ మమ్మీ గురించి రాశాను శ్రీశక్తి అనే బుక్లో. మమ్మ మార్గరెట్ గారు అన్నమాట. వీళ్ళ నాన్న మరి మొదటి భార్య మరణించిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటారనమాట. వీళ్ళది బెక్కి అనే గ్రామం, ఇటలీలో టూరిన్ అనే పట్టణానికి దగ్గరలో ఉంటుందన్నమాట. చిన్న కుగ్రామం, కొండల మధ్యలో అట్లా అందమైన కుగ్రామం. కానీ వీళ్ళు ఎంత పేదవాళ్ళంటే వీళ్ళిద్దరూ కలిసి కూలికి వెళ్ళేవాళ్ళంటండి, అమ్మ నాన్న కూడా అన్నమాట. ఇంకా 2 ఎకరాల చిన్న ద్రాక్ష తోట, ఇంత కష్టపడి కూలి పని చేసుకొని ఇది వాళ్ళ తోట. మరి మొదటి భార్యకి ఒక కొడుకు యాంథోనీ,
ఆమె చనిపోయిన తర్వాత ఆమెకు ఒక కూతురు కూడా అనమాట. కూతురు ఆమె ఇద్దరు చనిపోయిన తర్వాత డాన్ బోస్కో వాళ్ళ మమ్మీ మార్గరెట్ని చేసుకుంటారు. అప్పుడు ఇద్దరు కొడుకులు పుడతారు. జోసెఫ్ 4 సంవత్సరాలు, మరి డాన్ బోస్కో పుడతాడు. ఈ బాబు 2 సంవత్సరాలప్పుడు వాళ్ళ నాన్న చనిపోతాడండి. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఆ గదిలో మంచం మీద పడుకోబెడితే చాలా ఏడుస్తాడు 2 సంవత్సరాల అబ్బాయి. నాన్న నాన్న నాకు నాన్న కావాలని. వాళ్ళమ్మ పద బాబు అని ప్రక్కన గదిలోకి తీసుకొని వెళ్తుంటే నాకు నాన్న కావాలి, నేను రాను నాన్నని విడిచిపెట్టాను. పసిపిల్లవాడు ఏడుస్తుంటే నాన్న నీకు ఇక లేడు బాబు అనిందంట వాళ్ళ అమ్మ. ఆ మాట ఆయన హృదయంలో ఎంత డీప్గా గుచ్చుకుందంటే ఆయన చివరి వరకు రాస్తాడు. మా నాన్న చనిపోయినప్పుడు నేను ఇట్లా ఏడుస్తుంటే మా అమ్మ నన్ను తీసుకొని వెళ్తూ ఉంటే నాన్న దగ్గర నుంచి, నాన్న కావాలి అంటే మీ నాన్న నీకు ఇక లేడు బాబు అని. ఆ గాయం నాలో ఇలా ఉండిపోయిందని రాస్తాడు. అందువల్ల తండ్రి ప్రేమని కోల్పోయిన ఆయన ఆ తండ్రి ప్రేమని ఈ అనాథ పిల్లలకి ఇవ్వాలి, తండ్రి లేని పిల్లలకి ఇవ్వాలి అని ఆయన హృదయంలో పడిపోతుందన్నమాట. ఇంకా తర్వాత ఒకసారి 5 సంవత్సరాలప్పుడు వాళ్ళు పొలంలో చిన్న 2 ఎకరాల పొలమే కదండి, పొలంలో పని చేస్తూ ఉంటే వాళ్ళమ్మ పని చేస్తూ ఉంది, బాబు కూడా ఉంటాడనమాట. చిన్నగా తర్వాత ఆవుల్ని కాయడము, తర్వాత పిడకలు చేయడము, వాళ్ళమ్మ ఏ పని ఇస్తే అది ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చేదన్నమాట. అయితే వాళ్ళు పొలంలో ఉన్నప్పుడు ఫాదర్ పొలం ప్రక్క నుంచి వెళ్తున్నారంటే ఒక ఫాదర్. ఇంకా 5 సంవత్సరాలు కదా, డాన్ బోస్కో పరిగెత్తుకుంటూ ఫాదర్ వస్తున్నారని వెళ్ళి స్తోత్రం స్వామి అని చెప్తాడండి. అంటే ఫాదర్ పాపం ఏ ధ్యాసలో ఉన్నారో మళ్ళీ అంత రెస్పాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయినారనమాట. అప్పుడు వచ్చి చాలా బాధపడి ముఖం ఇంత చిన్నగా చేసుకొని, అమ్మ నేను స్తోత్రం స్వామి అని చెప్పాను. ఫాదర్ చక్కగా చిరునవ్వు నవ్వుతూ నన్ను ఎత్తుక్కొని ముద్దు పెట్టుకుంటారు అనుకున్నామ్మ, అట్లా వెళ్ళిపోయినారు. కానీ నేనైతే పెద్దగా అయిపోయిన తర్వాత నేను గురువు అయితే అమ్మ, నేను స్వామిలోరు అయిపోయి నేను పిల్లల్ని చాలా ప్రేమిస్తాను, నేను చిన్న పిల్లల స్వామిలోరు అవుతాం మమ్మీ అని చెప్తే వాళ్ళ మమ్మీ అక్కడే ప్రార్థించిందంట, ప్రభా ఇంత చిన్న వయసులో నా కొడుకు హృదయంలో ఇంత మంచి ఒక ప్రేరణ, ఇంత మంచి కోరిక కలుగజేసావు, ఈ కోరిక నా బాబుకి ఎప్పుడూ ఉండాలి, ప్రక్కకి పోకూడదు అని అలా ప్రార్థించిందంటండి. ఇంకా అప్పటి నుంచి ప్రార్థించడం అన్నమాట. ఉదయం కుటుంబ ప్రార్థన, సాయంకాలం కుటుంబ ప్రార్థన. ఆ తల్లి చూడండి ఇంకా ఎప్పుడు వాళ్ళకి ఒక విషయం చెప్తూ ఉండేదంటండి, మిమ్మల్ని ఎప్పుడూ దేవుడు చూస్తూ ఉంటారు, నేను చూడకపోయినా దేవుడు చూస్తుంటారు అని చెప్తే ఎప్పుడు అబద్ధాలు చెప్పేవాళ్ళు కాదంట. మీ ఆలోచనలను కూడా కనిపెడతాడు అని చెప్పేదంట, ఎప్పుడు సత్యమే పలకాలి అని. ఇంకా కరుణ కలిగి ఉండడం అన్నమాట. రోజు సాయంకాలము కుటుంబ ప్రార్థన తర్వాత అన్నం వండిన తర్వాత వేడి అన్నము ముందు ఒక భిక్షగాడు వస్తాడంటండి. వేడి అన్నము వాళ్ళు వండుకున్న కూర పప్పు ఏదైతే అది ఆ భిక్షగాడికి పెట్టేదండి. వాళ్ళ అత్తగారు పక్షవాతం మంచంలో అనమాట. ఏమో తేరగా వచ్చిందని పెడుతున్నామంటే, కాదత్తమ్మ, మనం పేదవాళ్ళకి పెడితే ఇది యేసు ప్రభు స్వీకరిస్తాడు అత్తమ్మ. అంటే సెయింట్ అగస్టిన్ గారు చెప్పేవాళ్ళండి, వెన్ వీ గివ్ టు ద పువర్ పీపుల్ ఇట్ ఈస్ జీసస్ హూ రిసీవ్స్. ఇది అండి క్రైస్తవత్వం, ఇది ప్రార్థన అంటే, ఇది అసలైన ప్రార్థన అన్నమాట. కరుణ కలిగి ఉండడం. డాన్ బోస్కో వాళ్ళ అమ్మ కొంగు పట్టుకొని భిక్షగానికి అన్నం తీసుకొని వస్తుంటే చూడడము, కొన్నిసార్లు ఇక్కడే పడుకుంటామ్మా ఎవరు లేరు, కొండలు అక్కడ కదా అంటే పడుకోవడానికి ముందు రూమ్లో కొంచెం వాళ్ళకి ఏది ఉంటే అది ఇచ్చేదంట. కొన్నిసార్లు భిక్షగాళ్ళు కాళ్ళకి అట్లా రక్తం వస్తుంటే వాళ్ళ కాళ్ళు కట్టేదంట. జీసస్కే మనం చేస్తున్నాము. అవన్నీ వాళ్ళ అమ్మ వేసిన విత్తనాలండి. ఇంకా పిల్లలు వాళ్ళ ఊర్లో పిల్లలు ఆడుకున్న తర్వాత వచ్చేవాడు అనమాట. పిల్లలతో ఆడుకొని వస్తే ఆ పిల్లలు పోట్లాడుకొని ఇంకా కొన్నిసార్లు రక్తంతో వచ్చాడు. మిగతా వాళ్ళు అట్లా పోట్లాడుకున్నప్పుడు ఈయన పోయి ఆపేవాడు అనమాట. నువ్వు వెళ్ళకు నాన్న, నువ్వు వెళ్ళకు, వాళ్ళంతా పోకిరి పిల్లలంటే, కాదమ్మా నేను వెళ్తే వాళ్ళు పోట్లాడుకోకుండా ఉంటారమ్మా. మరి నాకేమో ఇంత మంచి మమ్మీ ఉంది, రోజు ప్రార్థన, రోజు జీసస్ గురించి నువ్వు చెప్తావు,
పునీతుల గురించి చెప్తావు, కానీ వాళ్ళకి ఎవరు వాళ్ళ మమ్మీ వాళ్ళు చెప్పట్లేదు మమ్మీ, అందుకే నేను వెళ్ళాలి అని వెళ్ళి పోట్లాడుకుంటుంటే మీరు ఆపండి అని వాళ్ళమ్మ అంతకుముందు రోజు పడుకునేటప్పుడు రోజు పిల్లల్ని ప్రక్కలో పడుకోబెట్టుకొని యేసు ప్రభు గురించి పునీతుల గురించి చెప్పేదంట. సో అవి తను ఆడుకునే పిల్లల్ని కూర్చోబెట్టుకొని చెప్పేవాడంట. చూడండి, అట్లా వాళ్ళు పెద్దగా అన్నమాట, పెద్దగా అవుతారు. ఒకసారి పాపం 2 ఎకరాల ద్రాక్ష తోట పొలం దున్ని, మగవాళ్ళలాగా పొలం దున్ని విత్తనాలు వేసి అంత చక్కగా చూస్తుంటే వడగండ్ల వాన వచ్చి మొత్తం పాడైపోయిందంట. అప్పుడు కుటుంబ ప్రార్థన, అమ్మ మనకి ఏం తింటామమ్మా అంటే, ఏం పర్వాలేదు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయన మన యజమానుడు, ఆయన చిత్తమే నెరవేరని, ఆయన మనల్ని తప్పకుండా పోషిస్తాడు. తల్లి యొక్క విశ్వాసము ఆ పిల్లల్లో మరి బీజాలు, విశ్వాస బీజాలు వేయబడ్డాయి అన్నమాట. మనం దేవుని స్తుతిద్దాం నాన్న, దేవుడే కదా మనకిచ్చింది, దేవుడే తీసుకున్నాడు అని బైబిల్లోంచి యోనా గురించి చెప్పి మీరు ఎప్పుడూ సత్యమే పలకాలి, అబద్ధాలు చెప్పకూడదు. మనం భూమి మీద శ్రమించే వాళ్ళం నాన్న అని కష్టపడి, ఒకరికి పిడకలు కాల్చడం, ఒకరు ఆవులు చూసుకోవాలి, ఒకరు పొయ్యి మీద రొట్టెలు కాల్చాలి, అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చేదంట. భూమి మీద మనం కష్టపడాలి. ఎర్లీ బర్డ్ క్యాచ్ ద వామ్స్ అంటే తెలుగులో చెప్పేదన్నమాట, అంటే వాళ్ళ భాషలో అండి, ఇటాలియన్ కదా. ప్రొద్దున్నే పక్షులు వెళ్ళాయనుకో వాటికి పురుగుల ఆహారం దొరుకుతుంది, కనుక మనం కష్టపడాలి, ఎప్పుడూ కష్టపడుతూ ఉండేదంటండి. ఇంకా ఒకసారి డాన్ బోస్కో వాళ్ళ మమ్మీ బజార్కి వెళ్ళి అప్పుడప్పుడు కావలసినవన్నీ, ఇప్పుడు జున్ను ముక్కలు అమ్మి, తర్వాత కోడిగుడ్లు పెడితే పావురాలు అవన్నీ అమ్మేసి వాళ్ళ ఇంట్లో కావాల్సినవి కొనుక్కొని వచ్చేవాళ్ళు అనమాట, నూనె, బియ్యం, సరుకులు. ఒకసారి మమ్మీ అలా మార్కెట్కి వెళ్తూ జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిందండి. ఇంకా డాన్ బోస్కో ఆటకం మీద ఏదో ఉంది తీసుకోవాలా అని పాపం చేయి పెట్టాడు. చేయి పెట్టి ఇలా వెతుకుతుంటే పైన సీసాలో నూనె కింద పడి సీసా పగిలిపోతుంది, నూనె కూడా నేల మీద పడిపోతుంది. వాళ్ళ అన్న వస్తాడు, చూస్తాడనమాట. జోసెఫ్ చూసి అమ్మ అంటే, అన్న సారీ నాకు ఏం చేయాలి, భయం వేస్తుంది అంటే, సరే అమ్మ వచ్చేసరికి ఇదంతా తుడిచేద్దాము అని అంతా తుడిచేసి ముక్కలంతా గాజు ముక్కలు ఎత్తేస్తారు. కానీ వాళ్ళ అమ్మ వచ్చేసరికి అమ్మని చూసి బెత్తం తీసుకొని అలా ముందుకెళ్తాడంట. ఏమైంది నాన్న అంటే, అమ్మ నన్ను కొట్టమ్మా, ఏదో నువ్వు జాగ్రత్త అని చెప్పావు కదా, కానీ సీసా కింద పగిలిపోయిందమ్మా, నూనె అంతా క్రింద పోయింది అంటే వాళ్ళమ్మ ముద్దు పెట్టుకొని సత్యం పలికావు కదా నాన్న అని చెప్పి కొడుకుని చూసి అలా దీనంగా నిలబడితే ముద్దు పెట్టుకుందంట. అయితే సత్యం పలికినందుకు నేను అభినందిస్తున్నా, ఎప్పుడు ఏం జరిగినా సత్యమే పలకాలి అని చెప్పి, అయినా కూడా ప్రతిదాని విలువ మనం తెలుసుకోవాలయ్యా, చిన్నది కూడా వ్యర్థం చేయకూడదు. అవి ఎట్లా అంటే వాళ్ళ అమ్మ నేర్పించింది అనమాట. ఇంకొకటి కూడా అండి నాకు గుర్తుంది, ఒకసారి వీళ్ళిద్దరు పొలంలో పనిచేసి వచ్చేసరికి వాళ్ళ అమ్మ బావిలోంచి నీళ్లు తోడుతుంది అనమాట. నీళ్లు తాగడానికి అమ్మ దాహం వేస్తుందంటే, ఇంకా వాళ్ళ అమ్మ పాపం నీళ్లు తోడి చెంబులో ముందు పెద్ద కొడుకు ఇస్తుందండి. ఇస్తే డాన్ బోస్కో అమ్మ నాకు ముందు ఇవ్వలేదని ముఖం ముడుచుకొని లోపలికి వెళ్ళిపోతాడండి. తర్వాత లోపలికి తీసుకొని వచ్చి ఆ నీళ్ళు ఇచ్చి, తాగు బాబు, ఇద్దరు ఒకటే కదా, నాకు అసూయ అనేది ఎప్పుడూ ఉండకూడదమ్మా, అవతల వ్యక్తి అవసరాలు మనం ఎప్పుడూ గుర్తించాలి, ప్రేమ కలిగి జీవించాలి, అప్పుడు అది నేర్చుకున్నాను మా అమ్మ నుంచి అని చెప్తాడండి. ఎలా మరి ఆయనకి 8 సంవత్సరాల నుంచి కళల్లో దేవుడు మాట్లాడతారనమాట. ఇప్పుడు టైం అయిపోయింది, కానీ ఆ కళలో ఆ పిల్లలు పోట్లాడుకుంటున్నప్పుడు ఈయన వెళ్ళి కొట్లాడి పోట్లాట ఆపుతాడనమాట. 9 సంవత్సరాలు. అప్పుడు ఆ కళలోనే ఒక వ్యక్తి అంటే యేసు ప్రభు తెల్లగా ప్రకాశిస్తూ, నాన్న కొట్లాడి పోట్లాట నాపొద్దు, ప్రేమగా కరుణతో మాట్లాడుతూ ఆపాలి
అని చెప్తే నిన్ను అందుకొరకు నేను ఎన్నుకున్నాను, ఈ పిల్లలు తోడేళ్లుగా ఉన్న వాళ్ళని గొర్రె పిల్లల్లాగా మార్చాలి. ఎలా నాకు తెలియదు కదా అంటే, అదిగో ఆమె నీకు నేర్పిస్తుంది. అలా చూస్తే సుందరమైన స్త్రీ మరియ తల్లి అన్నమాట. కళల ద్వారా ఆ తల్లి అతన్ని నడిపిస్తుందండి. ఆయన సభ కొరకు 1841 అనుకుంటా పాపు గారి దగ్గరికి వెళ్తే ఇలా సభని స్థాపించాలి, సలేషన్స్ సభ అంటే నీకు ఏదైనా ఒక సూచన చెప్పు, దేవుడు నిన్ను పిలుస్తున్నారంటే అప్పుడు 9 సంవత్సరాల వయసులో నాకు వచ్చిన కళ ఇది అని చెప్తాడనమాట. తర్వాత పర్మిషన్ వస్తుంది అనుకోండి. ఇంకా ఎప్పుడు కళల ద్వారా ఎలా చేయాలి అని మరియ తల్లి తనని నడిపించేవాళ్ళు అంటండి. అందుకే నిత్య సహాయమాత అని పిలిచింది ఆయన అన్నమాట. నిత్య సహాయమాత, నిత్యము సహాయం చేసే తల్లి, పరిశుద్ధ మాత. ఆ తల్లికే మరి ఆ డాన్ బోస్కో గారిని ఎట్లా నడిపించారో మన పిల్లల్ని కూడా నడిపించాలని ఆ తల్లి చేతిలో మన పిల్లల్ని పెడదాం. ఈరోజు డాన్ బోస్కో గారు, అంతోని వారు, షౌరి వారు, ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వీళ్ళందరూ పునీతులు మన కొరకు, మన పిల్లల కొరకు పరలోకంలో ప్రార్థించాలని, యేసు ప్రభు ప్రార్థించాలని ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువా, యవ్వనస్తుడు మరణించినప్పుడు తల్లి ఎంత గుండెలు పగిలేలాగా ఏడుస్తుంది. వాళ్ళకి ఆ బాధ తెలిసేటట్లు సాయం చేయండి. ఎక్కడెక్కడ మా పిల్లలు నాయనా పాపంలో పడిపోయి ఉన్నారో, సైతాను బంధించి ఉన్నాడో ప్రభా, మీరు అక్కడికి వెళ్ళి నాయన్కి వెళ్ళినట్లుగా వెళ్ళి మా పిల్లల్ని బ్రతికించండి. ఎలా డాన్ బోస్కో గారిని వాడుకున్నారు ప్రభా తండ్రి, ఎలా మీరు అంతోని వారిని వాడుకున్నారు, షౌరి వారిని వాడుకున్నారు తండ్రి, మా పిల్లల్ని కూడా అలాగే మీ చేతిలో మంచి పాత్రలుగా వాడుకొని అనేక మందికి మీ ప్రేమని మా పిల్లలు ఇవ్వాలి ప్రభా. అలాంటి కృప అభిషేకం మా బిడ్డల మీద దిగివచ్చునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. డాన్ బోస్కో గారికి ఇచ్చిన కృప, షౌరి వారికి, అంతోని వారికి వాళ్ళకి ఇచ్చిన కృప మన పిల్లలకి కూడా ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.